నమస్కారాలు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రూపాయల ఆస్తులు టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన హోటల్స్, ఇతర పర్యాటక ప్రాంతాలను ప్రైవేట్ వారికి అప్పజెప్పడానికి ప్రభుత్వం నిర్ణయించి తదనుగుణంగా ఇవాళ అన్ని రకాల చర్యలు చేపడతా ఉన్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టూరిజంకి పెద్దపీట వేశాము, దీన్నంతా కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రచారం చేస్తూ, మరోవైపు టోటల్గా టూరిజం డిపార్ట్మెంట్లో ఉన్న ఆస్తులన్నిటిని కూడా ప్రైవేటు వారికి అప్పజెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు 1000 మంది ఉద్యోగస్తులు, కార్మికులు అందులో పనిచేస్తూ ఉన్నారు. వారందరినీ కూడా ఇవాళ గాలికి వదిలేసే పరిస్థితి స్పష్టంగా ఇందులో కనపడతా ఉంది. అదేమో కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 15 మాసాల కాలంలో చూస్తే మొత్తము ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని రంగాలను కూడా ప్రైవేట్కి అప్పజెప్పడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతూ ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ తరహాలోనైతే ప్రైవేటైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసిందో దానికి అనుగుణంగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వము ఈరోజు అదే చర్యలు చేపడతా ఉన్నారు. దాని పర్యవసానంగానే ఇవాళ అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఒకదాని తర్వాత ఒకదాన్ని ప్రైవేట్కి అప్పచెప్తా ఉన్నారు. నిన్ననే 9/9/2025 నిన్న లేట్ అవర్స్లో వారు ఒక జీవో విడుదల చేయడం జరిగింది. ఆ జీవో ప్రకారం ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా 10 న్యూ మెడికల్ కాలేజ్ ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం ఈ 10 మెడికల్ కాలేజ్ని పీపీపీ పద్ధతుల్లో ఇవన్నీ కూడా ప్రైవేట్కి అప్పచెప్పడానికి నిన్న రాత్రి ఈ జీవో విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా మొన్ననే మనం అందరం చూసాము, విజయవాడలో ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని లూలుకు అప్పచెప్పడానికి ఈ ప్రభుత్వం ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకుంది. తర్వాత విద్యా వైద్య రంగాలను టోటల్గా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. అది క్లియర్గా మనకు కనపడతా ఉంది. ఇవాళ ఏ దశకు దిగజారిందంటే రాష్ట్రంలో యూనివర్సిటీలన్నా, మెడికల్ కాలేజీలన్నా, ఇంజనీరింగ్ కాలేజీలన్నా, ఇంటర్మీడియట్ విద్య అన్నా అన్నీ కూడా ప్రైవేటు వాళ్ళ పేర్లు చెప్పుకునే పరిస్థితి ఉంది తప్ప ప్రతిష్టాత్మకమైన మన యూనివర్సిటీల పేర్లు కూడా ఇవాళ ఉచ్చరించే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేకుండా పోయింది. మేమందరం కూడా మామూలు గవర్నమెంట్ స్కూల్స్లో, గవర్నమెంట్ కాలేజ్లో, యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళమే. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా అట్లా చదువుకొని ఇవాళ ఆ స్థాయికి వచ్చిన వ్యక్తి. కానీ ఈరోజు ఆ పేర్లు చెప్పడానికి కూడా ఎవరు ఇష్టపడని పరిస్థితిని ఈ రాష్ట్రంలో కల్పించడము ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదని మాత్రం నేను చెప్పను. ఎందుకంటే ఇవాళ ఇంటర్మీడియట్ కాలేజ్ అంటే మన గవర్నమెంట్ కాలేజీలు ఎవరు చెప్పడంలే. చైతన్య, నారాయణ, భాష్యం అని వాళ్ళ పేర్లే చెప్తా ఉన్నారు. ఇంజనీరింగ్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేశారు. మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేశారు. అదేవిధంగా యూనివర్సిటీలు అంటే గతంలో అందరూ గర్వంగా చెప్పుకునే వాళ్ళం. నేను ఆంధ్ర యూనివర్సిటీ అని, ఎస్పీ యూనివర్సిటీ అని, ఎస్కే యూనివర్సిటీ అని గర్వంగా చెప్పుకునే వాళ్ళం. ఆ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు ఎంతోమంది డాక్టరేట్లు పొంది ప్రపంచంలోని వివిధ దేశాల్లో పేరెనికగన్న సంస్థల్లో పనిచేస్తూ ఉన్నారు. అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా అయ్యారు. కానీ ఇవాళ రాష్ట్రంలో ఆ యూనివర్సిటీలను గుర్తు చేసుకునేవారు లేరు. ఇవాళ రాష్ట్రంలో యూనివర్సిటీలు ఏవంటే గీతం యూనివర్సిటీ, కేఎల్ యూనివర్సిటీ, అదేవిధంగా లేదంటే విజ్ఞాన యూనివర్సిటీ, లేదా ఎస్ఆర్ఐటి, లేదా విఐటి యూనివర్సిటీ, వాటి పేర్లు చెప్పుకునే దుస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనపడతా ఉంది. కాబట్టి ఈ రాష్ట్రానికి మీ గవర్నమెంట్ ఎందుకో మాకు చెప్పాలి. గవర్నమెంట్ అంటున్నావు, అన్నీ కూడా ప్రైవేట్కి అప్పచెప్పినావు, అన్నీ కూడా ప్రతిష్టాత్మకమైన విద్యా వైద్య సంస్థలు, చివరికి టూరిజం డిపార్ట్మెంట్ కూడా నీవు ప్రైవేట్కి అప్పచెప్తే ఇంకా నీ గవర్నమెంట్ ఎందుకు? టూరిజంకి ఒక మినిస్టర్ వేయాలా? ఆ టూరిజం కార్పొరేషన్కి ఒక చైర్మన్ అవసరమా అని కూడా నేను అడుగుతా ఉన్నా. నీవేమో కార్పొరేషన్కి చైర్మన్ పెడతావు, ఒక మినిస్టర్ని టూరిజం డిపార్ట్మెంట్ పెడతావు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి మంత్రిని నారా లోకేష్ చాలా సమర్థుడని పెట్టావు. మొత్తము ప్రైవేట్కి విద్యారంగాన్ని అప్పచెప్పి, మెడికల్ కాలేజీ ప్రైవేట్కి అప్పచెప్పి
టూరిజం డిపార్ట్మెంట్ అంతా కూడా ప్రైవేట్కి అప్పచెప్తే ఇంకా నీవెందుకు, నీ గవర్నమెంట్ ఎందుకు, అందులో మంత్రులు ఏం పని చేయడానికి ఉన్నారని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఏమంటే ఇవాళ ఇది ఒక్క టూరిజం ఉద్యోగస్తుల సమస్య మాత్రమే కాదు, ఈ రాష్ట్రానికి పట్టిన దుర్గతిది. ఈ దౌర్భాగ్యం నుంచి కాపాడుకోవడానికి, ఈ ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా కాపాడుకోవడానికి మనమందరం కూడా నడుం బిగించాలి. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో మనం గర్వంగా చెప్పుకునే ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు ఉద్యమం జరిపి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సాధించుకున్న మనం ఇవాళ దాన్ని కూడా ప్రైవేట్ పరం చేయడానికి పూనుకుంటా ఉన్నారు. దానిపైన కూడా రేపు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో జరగాల్సిన ప్రథమ పోరాటం ఏదైనా ఉందంటే అది ఈ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా జరగాల్సిన పోరాటము. ఆ పోరాటానికి అందరూ కలిసి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎందుకంటే నిన్న సోదరులు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అక్కడి నుంచి ఫోన్ చేశారు రాజమండ్రి నుండి. మన ఈరోజు జరుగుతున్న ఈ రౌండ్ టేబుల్ పోవాలి కాబట్టి చట్టపరంగా ఎదుర్కోవడానికి హైకోర్టులో కూడా తన వంతుగా కృషి చేస్తారని కూడా ఆయన కూడా చెప్పారు. మనం ఆయన సహకారం కూడా తీసుకొని దీనిపైన ఖచ్చితంగా కోర్టులో కూడా వేయడం జరుగుతుంది.